హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీతుతో ముచ్చట్లు. హలో ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీతుతో ముచ్చట్లు. రీతుతో ముచ్చట్లు. మనం ఎక్కడున్నాం చెప్పు? బీచ్. మేమైతే మురుడేశ్వర్ వచ్చేసాం. ఇక్కడ ఏ దేవుడు ఉంటాడు చెప్పు? గణేష్. శివ. మరి చెప్పు. శివ. శివ ఉంటారు. సో ఈ వ్లాగ్లో మేము మురుడేశ్వర్లో ఏమేం ప్లేసెస్ చూసాం, అలాగే ఆ టెంపుల్ ఎలా ఉంటుంది అనేది మీకు ఈ వ్లాగ్లో అయితే చూపించబోతున్నాను. ఇక్కడ చూపిస్తున్న హోటల్లోనే మేము స్టే చేసాము 1 డే. ఈ హోటల్ నేమ్ వచ్చేసి ఆర్ఎన్ఎస్. ఈ ఆర్ఎన్ఎస్లోనే రూమ్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి బీచ్ వ్యూ. మేము ఈ ఊరు రీచ్ అయ్యేసరికి ఎర్లీ మార్నింగ్ 5:30 అయ్యింది. ఇంకా హోటల్లోకి వెళ్ళే ముందు ఇదంతా షూట్ చేశాను. చూడండి, ఎర్లీ మార్నింగ్ ఈ బీచ్ వ్యూ కానీ ఆ స్కై కానీ చాలా బాగుంది. ఎర్లీ మార్నింగే కొంతమంది బీచ్ని చూస్తానికైతే వచ్చేసారు. మేము కూడా వెంటనే ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం అని చెప్పి వెళ్ళిపోయాము. మేము ఈ మురుడేశ్వర్ రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఆ రోజు మా మ్యారేజ్ యానివర్సరీ. సో మా మ్యారేజ్ డేని ఆ ఊర్లో ఆ టెంపుల్లో సెలబ్రేట్ చేసుకోవడానికి అయితే మేము ఆ రోజు అక్కడికైతే వెళ్ళాము. ఇదైతే హోటల్ ఎంట్రన్స్లో ఇలా ఫ్లవర్స్తో బాగా డెకరేట్ చేశారు. అలాగే మనం ఈ హోటల్లో ఎంటర్ అయ్యేసరికి మనకి ఎదురుగా చక్కగా వినాయకుడు అయితే మనకి దర్శనం ఇస్తారు. ఈ హోటల్ కూడా చాలా బాగుంది. ఇది 3 స్టార్ హోటల్. ఇక్కడ ఫెసిలిటీస్ కానీ ఫుడ్ కానీ చాలా బాగున్నాయి. అలాగే ఈ హోటల్లో రూమ్ రెంట్ కూడా ఎక్కువే ఉంటుంది. ఇదే మేము తీసుకున్న రూమ్. ఇక్కడ మీకు ఈ రూమ్లో నుంచి మనకి ఆ బీచ్ వ్యూ ఎలా ఉంటుందనేది చూపిస్తున్నాను. అలాగే ఈ రూమ్ కూడా ఎలా ఉందో చూసేయండి. చాలా నీట్గా హైజీన్గా మెయింటైన్ చేశారు. అలాగే ఈ హోటల్లో మనకి ఒకరోజు బ్రేక్ఫాస్ట్ ఫ్రీగా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. మనం ఎలాంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇంకా టీవీ, అలాగే ఫ్రీ వైఫై, అలా అన్ని ఫెసిలిటీస్ అయితే మనకి హోటల్లో ఉంటాయి. ఇంకా వ్యూ చూడండి, మనకి బాల్కనీలో నుంచి బీచ్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. చూసారు కదా, చాలా ఆసమ్గా ఉంటుంది. ఫుల్గా బీచ్ అయితే మనం చూడొచ్చు. అలాగే ఇక్కడ నుంచి మనకి ఆ రాజగోపురం కూడా కనిపిస్తుంది. మనం పే చేసే అమౌంట్కి ఈ హోటల్ రూమ్ అనేది మనకైతే వర్త్ అనే అనిపిస్తుంది. ఇంకా వెంటనే రెడీ అయిపోయి మేమైతే టెంపుల్కి స్టార్ట్ అయ్యాం. మనకి టెంపుల్ కూడా చాలా దగ్గరే. జస్ట్ ఒక 10 స్టెప్స్ వేస్తే చాలు మనకి ఆ టెంపుల్ అనేది వచ్చేస్తుంది. చుట్టూ చెట్లు, అలాగే పక్కన బీచ్, అలాగే ఎదురుగా టెంపుల్. అసలు ఈ లొకేషన్ అయితే ప్రతి ఒక్కరు కంపల్సరీగా ఒకసారైనా విజిట్ చేయాల్సిందే. ఇంకా అదిగోండి, అక్కడే మనకి టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఈ రాజగోపురం వచ్చేసి 20 ఫ్లోర్స్ ఉంటుంది. అంతేకాదు, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రాజగోపురం. ఈ టెంపుల్ చుట్టూ కూడా ఈ ఆర్ఎన్ఎస్ వాళ్ళవే ఉంటాయన్నమాట. కేఫ్ కానీ, రెస్టారెంట్ కానీ, అలాగే గెస్ట్ హౌస్ కానీ, ఏదైనా సరే ఈ టెంపుల్ చుట్టూ కూడా మనకి ఆర్ఎన్ఎస్ వాళ్ళవే కనిపిస్తాయి. ఇదే మనకి గుడికి ఎంట్రన్స్ అనమాట. చూడండి, ఇక్కడ నుంచి ఈ రాజగోపురం అనేది ఎలా కనిపిస్తుందో. చాలా పెద్దది. అలాగే చూస్తానికి కూడా 2 కళ్ళు సరిపోవు, అంత బాగున్నాయి. ఈ టెంపుల్ విజిట్ చేయడానికి చాలామందే వచ్చారు. అలాగే ఫారినర్స్ కూడా ఈ టెంపుల్కి విజిట్ చేయడానికి అయితే వచ్చారు. మేము వెళ్ళిన టైంకి అయితే స్కూల్ చిల్డ్రన్స్ కూడా చాలామంది వచ్చారు. అలాగే ఇక్కడ ఫొటోస్ తీయించుకోవడానికి కూడా ఫోటోగ్రాఫర్స్ చాలామంది ఉన్నారు. అలాగే మనం టెంపుల్ లోపలికి వెళ్తే టెంపుల్ లోపల వ్యూ అనేది మనకి ఇలా ఉంటుంది. ఇక్కడ చాలామంది ఫొటోస్ దిగుతున్నారు. ఇక్కడ మొబైల్స్ కూడా అలౌ ఉంది. కాకపోతే మనం స్వామివారిని అయితే ఫొటోస్ తీయకూడదు. లోపల టెంపుల్లో అయితే ఫొటోస్ అయితే తీసుకోవచ్చు, వీడియోస్ కూడా తీసుకోవచ్చు. పెద్దగా అయితే ఏమీ పట్టించుకోవట్లేదు. ఇంకా ఈ టెంపుల్ లోపల వెళ్తే చాలామంది దేవుళ్ళని మనం దర్శనం చేసుకోవచ్చు. వినాయకుడు, పార్వతీదేవి, ఆంజనేయ స్వామి, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నవగ్రహాలు, ఇలా చాలామంది దేవుళ్ళని మనం దర్శనం చేసుకోవచ్చు. స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు టెంపుల్ వాళ్ళే ఫ్రీగా ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే టైమింగ్స్ ఉంటాయి అనుకుంటా. ఆ టైమింగ్స్లో కనుక మనం వెళ్తే మనకి చక్కగా దర్శనం చేసుకున్నాక
అక్కడే మనకి భోజనం లేదా టిఫిన్ ఏదైనా సరే ఆ టెంపుల్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మురుడేశ్వర టెంపుల్ గురించి కొన్ని విశేషాలను మనం తెలుసుకుందాం. ఇక్కడ శివుడు మనకి శివలింగ రూపంలో దర్శనమిస్తారు. అలాగే ఈ ఆలయం ప్రపంచంలోనే రెండో ఎత్తైన శివుని విగ్రహానికి ప్రసిద్ధి చెందింది. ఈ విగ్రహం ఎత్తు 123 అడుగులు ఉంటుంది. ఈ విగ్రహానికి బంగారు పూత పూశారు. ఇక్కడి రాజగోపురం 20 అంతస్తులతో ఉంటుంది. ఈ రాజగోపురం ఎత్తు 249 అడుగులు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గోపురంగా ఇది ప్రసిద్ధి చెందింది. మహాశివరాత్రి నాడు కర్ణాటక నుంచే కాకుండా వేరే రాష్ట్రాల నుంచి కూడా చాలామంది భక్తులు ఈ ఆలయానికి వచ్చి ఆ శివుణ్ణి దర్శనం చేసుకుంటారు. ఇక్కడికి వచ్చే భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అక్కడ యాజమాన్యం కానీ అలాగే వాలంటీర్స్ కానీ చాలా బాగా చూసుకుంటారు. అంతేకాకుండా వేరే గుడిలో మనం దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు తోసేసినట్లుగా ఇక్కడైతే ఎలాంటి తోపులాటలు ఉండవు. మనం ఆ దేవుణ్ణి ఆ శివుణ్ణి మనం తనివి తీరా చూసుకోవచ్చు. మనకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా మనకి దర్శనం అనేది చాలా బాగా జరిగేలాగా చూసుకుంటారు. మనకి దర్శనం అయ్యాక బయటికి వెళ్ళే మార్గంలోనే ఇక్కడ మనకి లిఫ్ట్ అనేది కనిపిస్తుంది. మనం ఈ లిఫ్ట్ ఎక్కి ఆ రాజగోపురం మీదకి వెళ్ళొచ్చు. ఇక్కడ 2 లిఫ్ట్లు అయితే ఉంటాయి. ఈ లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్ళి అక్కడ ఉన్న సముద్రాన్ని అలాగే ఆ వ్యూ మొత్తాన్ని కూడా చూసి ఆనందించవచ్చు. ఈ గోపురం శిఖరం వరకు వెళ్ళడానికి 2 లిఫ్ట్లు ఉన్నాయి ఇక్కడ. పెద్దవాళ్ళకైతే ₹20, అలాగే చిన్నపిల్లలకైతే ₹10. అలాగే ఇక్కడ మనకి 17th ఫ్లోర్ అలాగే 18th ఫ్లోర్ వరకే ఎలా ఉంటుంది. దర్శనం అయ్యి బయటకు వచ్చాక ఇక్కడ మనకి పెద్ద శివుని విగ్రహం అలాగే పెద్ద నంది కనిపిస్తుంది. ఇక్కడ మెట్ల ద్వారా ఆ పైకి వెళ్ళి అక్కడ ఆలయంలో దర్శనం చేసుకొని రావచ్చు. అలాగే అక్కడ మనకి ఈ ఆలయ చరిత్రకు సంబంధించిన కథను మనకి బొమ్మల రూపంలో అక్కడ అందరికీ అర్థమయ్యేలాగా ప్రదర్శించారు. అది మాత్రం మీరు తప్పకుండా చూడాల్సిందే. ఇంకా ఈ ఆలయ చరిత్రలోకి వెళ్తే రావణాసుడు శివుని గురించి తపస్సు చేసి మెప్పించి ఆత్మలింగాన్ని భూలోకానికి తెస్తాడు. కానీ శివుడిచ్చిన ఆత్మలింగం స్వభావం ప్రకారం భూమి మీద ఆ లింగం ఎక్కడ పెడితే అక్కడ స్థాపితమై అక్కడ నుండి తిరిగి పైకి తీయడానికి సాధ్యం కాదని చెబుతారు. రావణాసుడు ఆత్మలింగాన్ని లంకలో ప్రతిష్ఠిస్తే ప్రతికూల చర్యలు జరుగుతాయని భావించి దేవతలు విష్ణువుని వేడుకొనగా విష్ణువు తన మాయతో సూర్యాస్తమయం అయినట్లు చేస్తాడు. అప్పుడు రావణుడు సూర్యాస్తమయం అయిందని భావించి సంధ్యావందనం చేసుకోవడానికి సిద్ధమవుతాడు. ఈ విషయం తెలుసుకున్న నారదుడు వినాయకుని వద్దకు వెళ్ళి రావణాసురుడి వద్దకు నుండి ఆత్మలింగం తీసుకొని భూమి మీద పెట్టాలని చెబుతాడు. అప్పుడు వినాయకుడు నారదుడు కోరినట్లు రావణాసుడు సంధ్యావార్చుకునే సమయానికి బ్రాహ్మణ వేషంలో వెళ్తాడు. ఆ బ్రాహ్మణ బాలకుడిని చూసి వెంటనే రావణాసుడు తాను సంధ్యావందనం చేసుకోవాల్సిన సమయం కానుందని ఆ బాలకుడికి లింగాన్ని పట్టుకోవలసిందిగా కోరుతాడు. అప్పుడు వినాయకుడు లింగం చాలా బరువు ఉంటే తాను ఎక్కువసేపు మోయలేనని, మోయలేకపోతే సమయం వచ్చినప్పుడు 3 సార్లు పిలుస్తానని, రావణాసుడు రాకపోతే ఆ లింగాన్ని భూమిపైన పెడతానని చెబుతాడు. రావణాసురుడు అందుకు అంగీకరించగా వినాయకుడు లింగాన్ని తన చేతిలోకి తీసుకుంటాడు. రావణాసురుడు సంధ్యావార్చుకోవడానికి వెళ్ళగానే వినాయకుడు లింగాన్ని మోయలేకపోతున్నట్లు 3 సార్లు పిలుస్తాడు. సంధ్య మధ్యలో ఉండడంతో రావణాసురుడు అక్కడకు వచ్చేటప్పటికే వినాయకుడు లింగాన్ని భూమి మీద నిలుపుతాడు. రావణాసురుడు వచ్చే లింగాన్ని భూమి మీద నిలిపినందుకు గణపతి నెత్తి మీద మొట్టుతాడు. గణపతి నెత్తిని గుంట పడుతుంది. వినాయకుడు భూమి మీద నిలిపిన స్థలం గోకర్ణ, మురుడేశ్వర లింగం పడిన భాగాలలో ఒక ప్రదేశం. విష్ణువు తన మాయను తొలగించగా వెంటనే సూర్యుడు ఆకాశంలో మళ్ళీ కనిపిస్తాడు. ఈ విషయాన్ని గ్రహించి రావణుడు ఎంతో కోపానికి లోనై ఆత్మలింగాన్ని తన చేతులతో పెకలించే ప్రయత్నం చేస్తాడు. ఆత్మలింగం పైనున్న కవచాన్ని విచ్ఛిన్నం చేసి విసిరివేస్తే గోకర్ణకు 23 కిలోమీటర్ల దూరంలో సజ్జేశ్వర అనే ప్రదేశంలో పడుతుంది. లింగం పైనున్న మూత తొలగించి విసిరివేస్తే అది గోకర్ణకు 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుణేశ్వరలో పడుతుంది. లింగం పైనున్న వస్త్రాన్ని విసిరివేస్తే అది కందుక పర్వతం పైనున్న మురుడేశ్వరంలో పడుతుంది. కాబట్టి ఇక్కడికి వచ్చిన భక్తులందరూ ఈ 4 ప్రదేశాలను కూడా దర్శించుకోవడానికి ప్రయత్నిస్తారు. మీరు కూడా ఈ మురుడేశ్వర్ వచ్చినప్పుడు గోకర్ణ, సజ్జేశ్వర్, గుణవంతేశ్వర్ అలాగే దారేశ్వర్ ఈ ప్రదేశాలన్నీ దర్శించుకొని వెళ్ళండి. ఇంకా ఆ దర్శనం అయిపోయాక ఆ రోజు సాయంత్రం బీచ్కి అయితే వెళ్ళిపోయాం. ఈ బీచ్లో మనం బోటింగ్ కూడా చేయొచ్చు. ఇంకా ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్గానే ఉన్నాయి. స్పీడ్ బోటింగ్ అని, నార్మల్ బోటింగ్ అని అలా చాలా రకాలు ఉన్నాయి. దాన్ని బట్టి మనకి నచ్చిన
బోట్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మనం సన్‌సెట్ టైంకి వెళ్తే కనుక చక్కగా ఆ సన్‌సెట్‌ని కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడైతే మనం మార్నింగ్ కన్నా ఈవినింగ్ టైంలో వెళ్తేనే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ బీచ్‌లో. అలాగే ఇక్కడ మనకి ఫుడ్ కూడా దొరుకుతుంది. అక్కడ బీచ్‌లోనే చాలా రకాల ఫుడ్ ఐటెమ్స్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. కావాలంటే అక్కడ బీచ్ దగ్గరైనా తినొచ్చు. లేకపోతే బీచ్ బయటకొచ్చినాకైనా చాలా ఫుడ్ ఆప్షన్స్ అయితే మనకి కనిపిస్తాయన్నమాట. మనకి ఫుడ్‌కి సంబంధించిన ఎలాంటి ప్రాబ్లమ్ అయితే అక్కడ ఉండదు. అలాగే మీరు కనుక ఒక 2 డేస్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే కనుక ఇక్కడ టెంపుల్‌లో దర్శనం అయిపోయాక, అలాగే బీచ్ చూసాక నెక్స్ట్ డే మీరు కావాలంటే వాటర్ ఫాల్స్ దగ్గరికి కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ దగ్గరలోనే జోగ్ ఫాల్స్ ఉంది. మీరు అది విజిట్ చేయొచ్చు. అలాగా మాకు మురుడేశ్వర్‌లో ఫస్ట్ డే అయితే ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే రెడీ అయిపోయి 7:00 కల్లా మేమైతే అక్కడ రూమ్ నుంచి చెకౌట్ అయిపోయాము. సెకండ్ డే ట్రిప్ వచ్చేసి గోకర్ణ అనమాట. మురుడేశ్వర్ టు గోకర్ణ ట్రిప్ ఎలా జరిగింది, మధ్యలో మనం ఏ ఏ ప్లేసెస్ చూడొచ్చనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అప్పటి వరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీరు తప్పనిసరిగా కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.